సార్ నమస్తే సార్. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ దుర్బుద్ధితోనే తిరుపతి లడ్డు విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేసి నా మీద నిందలేస్తున్నాడు. అసలు సుప్రీంకోర్టు తీర్పు రాకముందే కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కదా. సో మొత్తం మీద ఈ రెండు అంశాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? అసలు ఏం సమాధానం చెప్తారు? అసలు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలన్న విషయం పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. అటు క్రైస్తవులకి చెప్పాలి, ఇటు హిందువులకి ఇద్దరికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏ మతం అనేది ఆయన సరిగ్గా చెప్పట్లేదు. ఇప్పుడు నేను హిందువుని, నేను ధైర్యంగా నేను హిందువుని గర్వంగా చెప్పుకుంటాను. అంటే నేను హిందువుని అన్నంత మాత్రం నాకు వేరే కులాలంటే వివక్ష లేదు, లేదంటే వాళ్ళ పట్ల వేరే అభిప్రాయం లేదు. వాళ్ళంటే ఖచ్చితంగా క్రైస్తవులన్నా, లేదంటే ముస్లింలన్నా, లేదంటే సిక్కులన్నా అత్యంత గౌరవం ఉంది అని నేను ధైర్యంగా చెప్పగలను. నేను హిందువుని, అదేవిధంగా మిగతా మతాలను కూడా నేను సమానంగా గౌరవిస్తాను అని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అదే ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నువ్వు హిందువా లేదంటే క్రైస్తవుడివా, అది ధైర్యంగా చెప్పు. నువ్వు హిందువు అని చెప్పకుండానేమో క్రైస్తవులకి అన్యాయం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. క్రైస్తవుడిని అని చెప్పకుండానేమో అటు హిందువులకి క్రైస్తవులు ఇద్దరికీ కూడా నువ్వు అన్యాయం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. ఫస్ట్ ఆ విషయంలో నువ్వు క్షమాపణ చెప్పు. ఇంకోటి ఏమన్నాడు ఆయన? నాది మానవత్వం అంటున్నాడు. మానవత్వం అంటే ఏది మానవత్వం? నువ్వు 5 ఏళ్ళు అరాచక పరిపాలన చేసింది మానవత్వమా? సుధాకర్ అనేటటువంటి డాక్టర్ గారిని మనోవేదనకు గురి చేసి చంపేసింది మానవత్వమా నువ్వు? అలాగే రైతుల యొక్క భూముల్ని కొల్లగొట్టడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకురావడం మానవత్వమా? ఇంకా అనేకమైనటువంటి అరాచకాలు మీరు చేశారు. అలాగే మద్యం ఏర్లై పారించారు. ఆ మద్యం కూడా ఎటువంటి మద్యం? అసలు ప్రజల యొక్క ప్రాణాలు కానీ, ప్రజల యొక్క ఆరోగ్యం కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది మీరు సరఫరా చేసినటువంటి మద్యం వల్ల, మీరు తయారు చేసినటువంటి మద్యం వల్ల. అది మానవత్వమా? మీరు ఏ మానవత్వం గురించి మాట్లాడుతున్నారు మీరు? కాబట్టి మీరు ఇటువంటి దిగజారుడు మాటలు, ఇటువంటి మోసపూరిత మాటలు చెప్పినందుకు మీరు ముందర క్షమాపణ చెప్పండి. చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎన్డీటీపీ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దానికి అనుగుణంగానే ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల యొక్క సమావేశంలో ఆయన చెప్పారు. దాంట్లో క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు. సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పాలని ఏం అడగల. సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. ఆ ప్రశ్నలకి కూటమి ప్రభుత్వం తరఫున లాయర్ గారు సమాధానం చెప్తారు. ఇంకా వాదనలు కూడా పూర్తి అవ్వాల. వాదనలు కూడా పూర్తి అవ్వకుండానే ఏదో తీర్పు వచ్చేసినంత ఇదిగా మీరు చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఇంకా అసలు వాదనలు పూర్తి అవ్వలేదు, తీర్పు రాలేదు. తీర్పు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుంది. వైసీపీ నాయకులు జగన్ రెడ్డి గారు, లేదంటే టీటీడీ చైర్మన్ గారు చేసినటువంటి మోసాలు, కుట్రలు ఇవన్నీ కూడా బయటపడే రోజు త్వరలోనే వస్తుంది. కూటమి ప్రభుత్వం ఎలాగైనా తీర్పు వస్తుంది కదా అని చెప్పి ఒకంత ఆచితూచి మాట్లాడుతున్నారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు. సరే, అంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంటే దళితులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, హిందూ దేవాలయాలకు రానివ్వకుండా అని చెప్పేసి అదొక మత విద్వేషాల విషయం గురించి కూడా ఆయన మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? అసలు దళితుల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడది? దళిత డాక్టర్లను చంపింది ఎవరు? దళితులకు ఉన్నటువంటి అనేక పథకాలను తీసేసి, అంబేద్కర్ గారి పేరు కూడా తీసేసి నీ తండ్రి పేరు పెట్టుకుంది నువ్వు కాదా? అసలు దళితుల గురించి మాట్లాడే హక్కు నీకుందా? అసలు ఇంకోటి, దళితుల్ని తిరుపతి గుడిలో కానీ, లేదంటే ఇతర ఆలయాల్లో కానీ రావద్దని ఎవరైనా చెప్పారా? అది ఆలయాలు అయ్యా అన్నపాటు ఆలయాల రూల్స్లు అవి ఏమైనా ఉన్నాయా? ఏ ఆలయంలో అయినా, భారతదేశంలో ఎక్కడైనా ఏ ఆలయంలోకైనా ఎవరైనా వెళ్ళొచ్చు. దళితులే కాదు, హిందువులే కాదు, ఎవరైనా అన్యమతస్తులు కూడా వెళ్ళొచ్చు. కానీ తిరుపతిలో ఉన్నటువంటి రూల్ ఏంటి? కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి రూల్ ఏంటి? అన్యమతస్తులు అయితే కనుక మీరు ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయండి. అది ఏమని? శ్రీవారి మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి మీరు ఒక చిన్న సంతకం చేసి మీరు గుడికి వెళ్ళండి. అంతే. దాన్ని ఎవరు అడ్డుకున్నారు? అసలు మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? మీరు నాకు నోటీసులు వచ్చినాయని చూపిస్తున్నారు. కానీ నిజంగా ఆ నోటీసులో ఏముందో మీరు చూపించండి. అంటే కూటమి ప్రభుత్వం మీరు నిజంగా మీకు నోటీస్ వచ్చిందా? మీరు రావద్దు, తిరుపతి రావద్దు అని నోటీస్ ఇచ్చిందా? దమ్ముంటే మీరు ఆ నోటీస్ చూపించండి జగన్ గారు. ఎలాంటి కుట్ర, ఎలాంటి మోసాలు, మోసపూరిత మాటలు ఇవన్నీ చేసినందువల్లే మీరు 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇదే ధోరణి కనుక మీరు కొనసాగితే మీకు మొన్న 11 వచ్చినాయి, ఈసారి ఒక్క సీటు కూడా ఖచ్చితంగా రాదు. సరే, అంటే ఇక్కడ మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ కూడా ఏదైతే పంది కొవ్వు చాలా విలువైంది, లడ్డు ప్రసాదం అనేది కూడా రాగితో సమానం, నెయ్యి అనేది ఇత్తడితో సమానం అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా అనిపిస్తుంది సార్? అసలు ఏంటి? అసలు ఈ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన ఒక ఉన్నతాధికారి అయ్యుండి
దేవుడికి పరమ పవిత్రమైన అయినటువంటి ప్రసాదంలో కలిపినటువంటి నెయ్యిని పంది కొవ్వుతో పోల్చి పంది కొవ్వే ఇంకా విలువైందని చెప్పారంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఖచ్చితంగా ఆయన్ని కోర్టు సుమోటుగా ఆ వ్యాఖ్యల్ని తీసుకుని, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సుమోటుగా ఆ వ్యాఖ్యల్ని తీసుకుని ఆయన్ని శిక్షించాలి ముందల. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు చాలా ప్రశ్నలు లేవనెత్తింది, కానీ ఇంకా ప్రజల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ క్వశ్చన్లు ఎందుకు అడగలేదు అనేటటువంటి ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి ప్రశ్నల్లో ఇదొకటి. పనవల్లి సుధాకర్ లాంటి వాళ్ళని సుమోటోగా తీసుకుని ఆయన కూడా ప్రశ్నించాలి. అదేవిధంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం ప్రశ్నించింది, ఈ కొన్ని లారీలని మీరు వెనక్కి పంపించేశారు, కొన్ని కంటైనర్లని. ఆలయంలోకి వెళ్ళిన కంటైనర్లలో ఇది జరిగింది అని, కల్తీ జరిగిందని ప్రూఫ్ ఏంటి అని అడిగారు. అసలు ఇంకోటి కూడా సుప్రీంకోర్టు అడగాలి. మరి వాళ్ళు ఎందుకు అడగలేదో నాకు తెలియదు. 5 ఏళ్ల పరిపాలనలో జగన్ గారు సప్లై చేసినటువంటి నెయ్యిలో వాళ్ళు టెస్టులు చేయించారా లేదా, ఆ టెస్టుల యొక్క రిపోర్ట్లు అయ్యి అని కూడా సుప్రీంకోర్టు అడుగుంటే వీళ్ళ బండారం మొత్తం బయటపడేది. సరే, మన అడగలేదు కాబట్టి ఫర్దర్గా జరిగే విచారణలో అడుగుతారేమో తెలియదు, అది కూడా అడగాలి. ఆ బండారం కూడా బయటపడాలి. సార్, దాదాపు ప్రభుత్వం వచ్చి 3 నెలల 10 రోజుల పైన అవుతుంది. అంటే ఈ పరిపాలన అనేది, అంటే 3 నెలల పైన ఉన్న పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి సాధించారనుకోవచ్చు అంటారు? అంటే పనితీరు ఎలా కనపరిచారు? ప్రజలకు అందుబాటులో ఉందంటారు ఈ ప్రభుత్వం? ఏం చెప్తారు? ఖచ్చితంగా గత 100 రోజులుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఒక పక్క సంక్షేమము, ఒక అభివృద్ధి 2 కళ్ళలాగా సాగుతున్నాయి. మీరు ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఈ పెన్షన్స్ అనేది పెంచారు. 3,000 నుంచి 4,000 పెంచారు. అంతకుముందు 3 నెలలు ఇవ్వాల్సిన బకాయి కూడా కలిపి 7,000 ఇవ్వడం కూడా మీరు చూశారు. ఇదివరకు వాళ్ళు ఏమనేవారు, వాలంటీర్లు లేకపోతే అసలు పెన్షన్లు పంచడం కష్టమవుతుంది, వాలంటీర్లు లేకుండా మీరు ఎలా మెయింటైన్ చేస్తారు అన్నారు. గత 3 నెలలుగా మీరు చూస్తే మొదటి రోజునే ఉదయం 6 గంటల నుంచే కూడా సచివాలయ సిబ్బంది కానీ ప్రభుత్వ అధికారులు కానీ వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు అందజేస్తున్నారు. నిన్న కూడా ఒక్క రోజు, అంటే ఫస్ట్ రోజునే 95% పెన్షన్లు ఆల్రెడీ అందించేశారు. ఒక 5% అనేది ఎక్కడైనా ఉంటుంది, ఎందుకంటే కొంతమంది పెన్షన్దారులు ఇళ్ల దగ్గర ఉండకపోవచ్చు. అటువంటి 2వ రోజున 3వ రోజున ఇస్తారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందంటే, సంక్షేమాన్ని ఒక పక్క చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తుంది, అభివృద్ధి కూడా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి కూడా అనేక కంపెనీలు మళ్ళీ జగన్ గారి ప్రభుత్వంలో ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో, లూలు లాంటి కంపెనీలు, అవన్నీ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చి పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి. అదేవిధంగా HCL కంపెనీ ఉంది. HCL కంపెనీ కూడా ఇంకా కొన్ని వేల ఉద్యోగాలను మళ్ళీ క్రియేట్ చేసే దిశగా వాళ్ళు పయనిస్తున్నారు. ఈసారి జరిగే డెవలప్మెంట్ కూడా డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్. ఒక అమరావతిలోనే కాదు, ఒక వైజాగ్లోనే కాదు, ఒక తిరుపతిలోనే కాదు, మేజర్ సిటీస్లోనే కాదు, 2 టైర్ సిటీస్లో కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది అని చంద్రబాబు గారు చెప్తున్నారు. అంటే నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, కడప, గుంటూరు, లేదంటే కాకినాడ, ఇటువంటి సిటీస్లో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, బీజేపీ నాయకులు, మోడీ గారి సహకారంతో సర్వతోముఖాభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్రెడీ ఆ యొక్క దిశగా ఆ యొక్క సంకేతాలు ఆల్రెడీ మనకు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. ఇంకోటి, తర్వాత వరదలు కూడా మీరు చూశారు. చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన ప్రజలకు బస్సులో ఉండి 10 రోజుల పాటు బస్సులోనే ఉండి ప్రజల ఆ వరదల్లో కూడా మోకాలు నీళ్ళల్లో కూడా నడిచి జేసీబీలు ఎక్కి ఆయన యొక్క పనిచేసిన తీరు మీరు అందరూ గమనించారు. అంటే ప్రజల పట్ల ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం గమనిస్తున్నాం. ఆయన యొక్క కష్టపడిన పనితీరు చూసి ప్రజలందరూ కూడా, దాతలందరూ కూడా వెల్లువలాగా ఆ వరద బాధితుల కోసం సహాయం దాదాపు 400 కోట్ల పైగానే ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.